యాజ్ యూజువల్గా మనం ఆల్రెడీ ఉల్లిపాయలు, టమాటాలు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు వేసి మిక్సీ పెట్టుకోవాలి. వచ్చిన పదార్థాన్ని మిక్సీ వేసుకున్న పదార్థాన్ని ఇలా వెడల్పాటి గిన్నెలో వేసుకొని నూనె వేసుకొని నూనె కరిగాక మసాలా వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టుకోవాలి. బాగా మీడియం ఫ్లేవర్లో వేగాక చికెన్ని కడిగి శుభ్రపరచుకున్నాక చికెన్ని ఫోర్క్తో వేసుకున్నాక ఎందుకంటే మసాలా ఉప్పు కారం పడడానికి ఆ కడిగిన చికెన్ అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి. మూత పెట్టుకోవాలి. అలాగైతే మీకు బాగా వేగుతాయి. మసాలా పడడానికి నేను కలుపుతున్నాను. బాగా వేగాక అందులో మసాలా ఉప్పు కారం వేసుకొని బాగా ఉడకనివ్వాలి.